హాయ్, దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ కడప. వెల్కమ్ టు జీకే మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి వీడియో, ప్రతి అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటాను. అండ్ ముఖ్యంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. హలో, నీకే విను, ఇక్కడ విను. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రజెంట్ ఏపీ డిఎస్సిలో కానీ తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సంఖ్య జస్ట్ ఓన్లీ 10% కూడా లేదు. 10% కూడా ప్రిపరేషన్ చేయట్లేదు. నోటిఫికేషన్ ఇప్పుడే రాదు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి అభ్యర్థులే ఎక్కువ శాతం ఉన్నారు. సీరియస్ గా ప్రిపేర్ అయ్యారు జస్ట్ ఓన్లీ 10% కన్నా బిలోనే ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం టైం టేబుల్ వేసుకొని సీరియస్ గా సబ్జెక్టు ప్రతిరోజు ఎంత కంప్లీట్ అవుతుంది, సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ఎలా చేయాలి, ఎగ్జామినేషన్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా చేసే వాళ్ళు జస్ట్ 10% బిలోనే ఉన్నారు. మరి ఆ 10% మెంబర్స్ లక్కీనే. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా తథ్యం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గత డిఎస్సిలో చూసినా, గత టెట్లలో చూసినా మీకు జస్ట్ ఓన్లీ 45 to 50 days, 60 days లోపలనే టైం ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా అప్పటికి అప్పుడు అంటే ఇన్స్టెంట్ గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎలా కొట్టుకుపోయారో అందులో మీరు కూడా ఉంటారు. ఈ వీడియో చూసే వాళ్ళు గతంలో సీరియస్ గా ప్రిపేర్ కాకుండా కొట్టుకుపోయిన వాళ్ళలో చాలా మంది ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా మేలుకొనకపోతే ఖచ్చితంగా పర్యావసనం ఎదురు చూడాల్సి వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది అదే. అండ్ ఆల్సో మళ్ళీ ఈ యొక్క డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మళ్ళీ మీ ముందు మరొక సవాల్ ఏదేంటంటే కంటెంట్. ఆల్రెడీ కంటెంట్ అనేది చేంజ్ అవుతా ఉంది. కంటెంట్ టెక్స్ట్ బుక్లు మారాయి. గత టెట్లో చూస్తే ఓల్డ్ సిలబస్ అని ఇవ్వడం జరిగింది, అంటే సిలబస్ జస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి కంటెంట్ అనేది మారినాయి, బుక్స్ అనేవి మారినాయి. ఏకంగా కంటెంట్ మారినందుకు గాను, కంటెంట్ టెక్స్ట్ బుక్స్ మారినందుకు గాను ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ సర్వీస్ లో ఉండే టీచర్లు, మొన్న లాస్ట్ డిఎస్సి రాసినటువంటి టీచర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ కంటెంట్ పైన. కాబట్టి కంటెంట్ మారుతా ఉంది. ఆల్రెడీ సెలెక్టెడ్ అభ్యర్థులు కూడా కంటెంట్ పైన మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా బోధించాలి ఏంటి అనే దాని గురించి. మరి ఈ తరుణంలో టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓల్డ్ బుక్స్ చదవాలా, న్యూ బుక్స్ చదవాలంటే ఖచ్చితంగా ఈసారి న్యూ బుక్సే చదవాల్సి ఉంటుంది డిఎస్సికి. ఖచ్చితంగా న్యూ బుక్సే. ఎందుకంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ న్యూ మారాయి కాబట్టి వాటిపైన ప్రజెంట్ పనిచేస్తున్న టీచర్లకు, కొత్తగా సెలెక్ట్ అయిన డిఎస్సి టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మారినటువంటి బుక్సే చదవాలి. అందులోనూ ఈ మెథడాలజీలు ఏవైతే ఉన్నాయో, తెలుగు మెథడాలజీ కానీ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ కానీ, ట్రై మెథడాలజీ కానీ అండ్ మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి మెథడాలజీలు కూడా ఖచ్చితంగా అప్డేట్ వర్షన్ లోనే మీరు చదువుకోవాలి, లేటెస్ట్ బుక్స్ వర్షన్ లోనే మీరు చదువుకోవాలి. ఖచ్చితంగా ఈ మెథడాలజీలు కూడా మీరు అప్డేట్ అయి ఉండాలి. అంటే లాస్ట్ చదివి ఈ కొత్తగా అప్డేట్ అయినటువంటి టాపిక్స్ కానీ, కొత్తగా ఏదైనా ఇంక్లూడ్ అయినటువంటి టాపిక్స్ సైతం, మెథడాలజీలు సైతం ఖచ్చితంగా మీరు మెథడ్స్ కూడా ఖచ్చితంగా న్యూ బుక్స్ లో ఏవైనా టాపిక్స్ యాడ్ చేసినా, ఏం చేసినా ఖచ్చితంగా 100% చదువుకొని తీరాల్సిందే. కాబట్టి ఈ 2026 డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి తెలంగాణ అభ్యర్థులు కానీ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కానీ జాగ్రత్త వహించకపోతే, ఎందుకంటే అప్పటికప్పుడు బుక్స్ మారిన తర్వాత బుక్స్ కంటెంట్ చదవడము అండ్ మెథడాలజీలు అప్డేట్ అవ్వడము, మెథడాలజీలు ఏమైనా న్యూ టాపిక్స్ చదవడం, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చేటువంటి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ టైంలో మీరు చదివి సక్సెస్ అవ్వగలరా అనేది మీకే తెలుసు. ఈ వీడియో చూస్తున్నటువంటి ఫ్రెషర్స్ అంటే ఇప్పటి వరకు డిఎస్సి రాయని అభ్యర్థులు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు అసలు కంటెంట్ పైన కానీ, ప్రిపరేషన్ పైన అవగాహన లేకపోతే ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మీరు డిఎస్సి అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకూడదంటే ఖచ్చితంగా ఇప్పుడు అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు, తెలంగాణలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ అక్టోబర్ లోపల మనం ఎలా చదవాలి, కంటెంట్ ఎలా చదవాలి, సైకాలజీ ఎలా చదువుకోవాలి అండ్ కంటెంట్ మెథడ్స్ ఏ విధంగా చదవాలి, ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారం ఈ అక్టోబర్ లోపల అట్లీస్ట్ 2 times అయినా రివిజన్ చేసి ఉండాలి. హలో, నీకే 2 times అయినా. నువ్వు నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుతామంటే అస్సలు అవ్వదు. సో ఇది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు, మీకు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అంటే ఈ వీడియో చూస్తున్న డిఎస్సి అభ్యర్థులు చూస్తుంటారు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ కు, శ్రేయోభిలాషులకు, కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రంథాలయం, లైబ్రరీ ఇలాంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా అప్కమింగ్ డేస్ లో వస్తాయి. వీళ్ళందరికీ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా జీకే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ ఈ మంత్ ఎండింగ్ వరకు తీసుకున్న వాళ్ళకు 49 రూపీస్ కి 3 months వ్యాలిడిటీ వస్తుంది. యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా ప్లే స్టోర్ లోకి వెళ్ళి జీకే మహేష్ సార్
యాప్ అని కొడితే అందులో నా ఫోటోతో వస్తుంది. అండ్ జూన్ 1 నుంచి యాప్ మీరు తీసుకోవాలనుకుంటే ఫర్ మంత్ 49 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ కోసమే, నేనేం డబ్బుల కోసం చేయట్లేదు. ఈ వీడియోస్ అన్ని కూడా జస్ట్ మెయింటెనెన్స్ కోసమే చేస్తున్నా. కాబట్టి కొద్దిగా మీరు ముందస్తుగా ప్రిపేర్ అవుతున్న కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకి అందరికీ కూడా కోడింగ్ క్లాసులు ఇచ్చాను. మీరు ఆల్రెడీ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ వైజ్ గా ఉండేటువంటి టాపిక్స్ అన్ని కూడా, ఇయర్ లో అత్యంత ముఖ్యమైన కోడింగ్ టాపిక్లు అన్ని కూడా యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ మీకు డెమోస్ కోసం దానికోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కంటెంట్ మీద ఒక అవగాహన ఉండాలి. మెథడ్స్ మారినటువంటి టాపిక్స్, ఇంక్లూడ్ అయిన టాపిక్స్ మీద ఒక అవగాహన ఉండాలి. వీటన్నిటిని ప్లాన్ వేసుకుని టైం టేబుల్ వేసుకోవాలి. మరి మహిళల గురించి చెప్తున్నా, మీకు ఈ సమ్మర్ హాలిడేస్ 60 days ఇంట్లో బిజీ వల్ల పిల్లలు, సార్ వాళ్ళు ఇంట్లో ఉండడం, పిల్లలు ఉండడం, ఇలాంటి తరుణంలో మీరు ప్రిపరేషన్ అనేది చాలా నెమ్మది ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది స్కూల్స్ ఓపెన్ అయిన వెంటనే, జూన్ 12 స్కూల్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఫ్రీ టైం చూసుకొని మంచిగా ప్రణాళికబద్ధంగా చదవాలి. మీరు ఎలా చదవాలి, ఏ విధంగా చదివితే బాగుంటుంది, ఏ విధంగా టైం టేబుల్ వేసుకుంటే బాగుంటుంది అనే వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీకు చేయాల్సిందల్లా జస్ట్ ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ వస్తే ఈవెన్ ప్రిపరేషన్ గురించి కానీ దేని గురించి అయినా 9014301263 ఈ నెంబర్కి జస్ట్ మెసేజ్ చేయండి. వాట్సాప్లో కాల్స్ రావండి, మెసేజ్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా క్లాసెస్ గురించి డౌట్ కానీ, సబ్జెక్ట్ గురించి డౌట్ కానీ, అండ్ యాప్లో అప్లోడ్ చేసినటువంటి జీకే కోడింగ్ క్లాసెస్, కరెంట్ అఫైర్ కోడింగ్ క్లాసెస్, వీటన్నిటి గురించి డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి జస్ట్ మెసేజ్ చేయండి. నేను మీకు ఫ్రీ టైంలో రిప్లై ఇస్తాను. అండ్ ఈవెన్ గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సచివాలయము అండ్ గ్రూప్ 4 వీళ్ళకి కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి వీడియోస్ కూడా నేను కోడింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను కొన్ని. మీరు అవన్నీ కూడా అన్ని కంప్లీట్గా అన్ని కలిసి కూడా జాగ్రఫీ, జీకే జాగ్రఫీ అన్నీ కూడా జస్ట్ ఓన్లీ 49 రూపీస్కి మీకు జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్గా అందిస్తున్నాను. కాబట్టి కంటెంట్ మారుతుంది. అండ్ మెథడాలజీ అప్డేట్స్ అండ్ అన్ని సబ్జెక్టుల మెథడాలజీ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ కానీ న్యూగా యాడ్ చేసిన టాపిక్స్ అన్ని కూడా ఖచ్చితంగా చదువుకొని తీరాల్సిందే. బీ కేర్ఫుల్. ప్రిపరేషన్ మొదలు పెట్టండి. చేసే వాళ్ళు మరింత ఇదిగా చేయండి. అండ్ చేయని వాళ్ళైతే ఒక టైం టేబుల్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా డిఎస్సికి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేయాల్సిందే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. ఖచ్చితంగా న్యూ సిలబస్ చదవాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ మెథడాలజీలో కానీ, కంటెంట్లో కానీ. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ఉంటాను. ఇట్లు మీ మహేష్ ఫ్రమ్ కడప.